ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసినంత మాత్రాన 4 బిల్డింగ్లు కట్టేస్తారో 10 అంతస్తుల బిల్డింగ్లు కట్టేస్తారో దట్స్ నాట్ ఎ డెవలప్మెంట్. సరే అనుకుందాం సార్, హైపోథెటికల్ గా ఆలోచిద్దాం. అమరావతిలో మొత్తము రోడ్లు వేసేసారు, శానిటేషన్ మొత్తం రెడీ అయిపోయింది, డ్రైనేజ్ సిస్టమ్ రెడీ అయిపోయింది, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, దాని తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టము, బిల్డింగ్స్, రెస్టారెంట్లు అన్నీ వచ్చేసాయి, బాగుంది, అవునా? అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎవరండి? అమర్ గారు, ఎవరు ఉండాలి? ప్రజలు కదా. అంతే కదా. నిజంగా ప్రజలకి ఇప్పుడు మినిమం జీతం ఎంత ఉందండి? 10,000 ఉంది. 10,000 రూపాయలతో అమరావతి ఆ సిటీలో 70% కామన్ మ్యాన్సే కదా ఉంటారు. పావర్టీ లైన్, మిడిల్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కదా ఉంటారు. వాళ్ళు నిజంగా బతకగలుగుతారు అక్కడ? ప్రజలారా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. స్కోప్ ఉందా? కష్టమే కదా. ఛాన్స్ ఉందా? నేను ఎందుకంటే ఎన్లైట్మెంట్ చేస్తున్నాను. నేను ఆలోచించుకోండి మీరు ఒకసారి. ఎందుకంటే మీ జీతం 10,000, అది పెరగల. ఇంకో 5 ఏళ్ళకి కూడా మీకు మహా అంటే 11,000 12,000 అయింది. మీరు అక్కడ పెట్టాల్సింది ఎంత? ఇప్పుడే మధ్యలో ఒక గోడ కట్టేసి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి 15,000 రూపాయలు రెంట్ అంటున్నారు. హైదరాబాద్ లో మీకు ఇప్పటికి కూడా 7,000 8,000 డబుల్ బెడ్రూమ్లు దొరుకుతున్నాయి. మరి అక్కడ లేవు. వై? ఎందుకని? ఇంకా అలాంటప్పుడు డబ్బులు ఎట్టిపోతాయి? సంపాదించిన డబ్బులు పాయే. ఇంకా మీ లైఫ్ జీవితాలు ఎందుకు? ఇంకా మీరు ఎప్పుడు అప్లిఫ్ట్మెంట్ అవుతారు? మీ బతుకు భవిష్యత్తులోనే 30 ఏళ్ళు పోయింది. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని 30 సంవత్సరాలలో పిల్లలు కానీ వాడిని పెంచే లోపల 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. వాడు ఇల్లు ఎప్పుడు కొంటాడు, ఆస్తులు ఎప్పుడు కొంటాడు, డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుంది, ఫ్యామిలీ అప్లిఫ్ట్మెంట్ అవ్వదు. ఎందుకు? నీ రోజువారీ జీవితానికి నీ డబ్బులు సరిపోవట్లేదు. ఈ డబ్బులు సరిపోవు కాబట్టే ప్రభుత్వాలు వెలిఫేర్ అనే రూపంలో, సబ్సిడీ రూపంలో నీకు అప్లిఫ్ట్మెంట్ కోసం బ్యాక్ పుషప్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్సెంటివ్స్, దట్ ఈస్ కాల్డ్ వెలిఫేర్, దట్ ఈస్ కాల్డ్ రాయితీలు, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీబీస్. అది ఇచ్చినప్పుడే నీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చినప్పుడే కొంచెం అప్లిఫ్ట్మెంట్ అవుతావు. ఇది ప్రభుత్వం యొక్క డ్యూటీ. వాళ్ళు మెహర్బానికి మనకి ఇవ్వట్లా. ఏ రాజకీయ నాయకుడు పుణ్యానికి ఫ్రీగా మనకి ఇవ్వట్లా. ఏ పవన్ కళ్యాణ్ వాడి జోబుల నుంచి డబ్బులు ఇవ్వట్లా. ఏ చంద్రబాబు నాయుడు వాళ్ళ జోబుల నుంచి డబ్బులు ఇవ్వట్లా. ఏ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జోబుల నుంచి డబ్బులు ఇవ్వట్లా. లేకపోతే ఏ రాహుల్ గాంధీ జోబుల నుంచి డబ్బులు ఇవ్వట్లా. ఏ నరేంద్ర మోడీ జోబుల నుంచి డబ్బులు ఇవ్వట్లా. మీరందరూ తెలుసుకోండి, వాళ్ళందరు ఇచ్చేది మన యొక్క రైట్ని. రాజ్యాంగంలో గూగుల్లో ప్రతి ఒక్కరు సెర్చ్ చేయండి. గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్ అని 2 ఉన్నాయి. ఇలా కొడితే అలా వచ్చేస్తుంది. డిపిఎస్పీస్ అని ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. అందులో క్లియర్ గా ఉన్నాయి. వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగానే మనకి ఇస్తున్నారు, అది చెప్పట్లేదు. మెహర్బానీ అని మనకు చెప్తున్నారు. కళ్ళు తెరవండి ఇప్పటికైనా. వాళ్ళు వెలిఫేర్స్ మనకి ఇచ్చేది ఊరికే ఇవ్వట్లా. అది నా హక్కు, జన్మతో వచ్చిన నా హక్కు, అది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. ఎందుకయ్యా మీరు ప్రశ్నించరు? అడుక్కుంటారు ఎందుకు? ఏం కొంచెం కూడా మీకు అనిపించట్లేదా? స్టార్టింగ్ లో మీరు చెప్పినట్లు ఇలా ఫ్రీబీస్ ఇచ్చేవాళ్ళు, లేదంటే ఈ రకంగా ఫ్రీబీస్ ఇస్తూ జనాన్ని సోమరపోతులు చేస్తున్న ప్రభుత్వం మాకు వద్దనుకొని కబుర్లు చెప్పేటువంటి, తీయని మాటలు చెప్పేటువంటి కూటమికి మద్దతు పలికారు. అది ప్రజలు చేసిన తప్పు అన్నారు కదా. ఇప్పుడు ప్రజలు అదే కోరుకుంటున్నప్పుడు ఫ్రీబీస్ ఇవ్వటం, పొందటం ఆ రాష్ట్ర ప్రజల యొక్క హక్కు అయినప్పటికీ కూడా మాకు అవసరం లేదనుకుని దానికి ఓటేసినట్టే కదా. అవసరం లేదనుకుని ఓటేయలేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రజలు అత్యాశకు ఓటేశారు. అత్యాశ అంటే ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఇక్కడ? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు 5,000 ఇచ్చేవాడు. అమ్మ ఒడి ఇంకోటి చెప్పిన దాంట్లో ఇచ్చేవాడు. ఈ కూటమి వచ్చి ఏమని చెప్పింది? వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పింది. తర్వాత పిల్లోళ్ళు ఎంతమంది అయితే ఉంటే అంతమందికి 15,000 ఇస్తానింది. ఆశ ఎప్పుడైతే పెరిగిపోయిందో, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక డ్రైవర్కి మీరు 15,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. అతను 8 గంటలు పని చేస్తాడు. అతనితో మీరు ఇంకొక 3-4 గంటలు ఎక్స్ట్రా పని చేయించుకోవాలి. కానీ జీతము 3-4 గంటలు ఎక్స్ట్రా అంటే 4 గంటలు వేసుకోండి, అంటే డేలో మళ్ళీ హాఫ్ డే పెరిగినట్టే. అంటే మీరు 15,000 జీతంలో అట్లా 30 రోజులు పని చేయించుకుంటే ఇంకొక 7,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇప్పుడు మీరు 7 రూపాయలు ఇవ్వలేరు, అతనితో పని తీసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? సైకలాజికల్ గేమ్ ఇదంతా. చిన్న లాజిక్ చూడండి. ఆ 15,000 రూపాయల గురించి మీరు మాట్లాడరు. అరే రోజు నువ్వు నా దగ్గర 4 గంటలు పని చేస్తే నీకు జీతంలో ఇంకో 10% ఎక్స్ట్రా ఇస్తాను రా అని అంటాడు. మీరు వాడి ఫోకస్ ఎక్కడ ఉంటుంది? జీతం మీద ఉంటుందా, 10% ఎక్స్ట్రా మీద ఉంటుందా? 10% ఎక్స్ట్రా మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్రజలు కూడా అంతే. ఎందుకంటే ఇది ఎలాగో వస్తుంది, అడిషనల్ వస్తుంది కదా, దాని మీద ఫోకస్ చేద్దాం. ప్రజలు కూడా అంతే.
ఉమ్. ఎలాగో వీడు ఇచ్చేస్తున్నాడు, ఇప్పుడు ఇది ఎట్లాగో కొనసాగిస్తా అంటున్నాడు, ఇది కాకుండా వీడు ఎక్స్ట్రా కదా ఇస్తున్నాడు. సో ఆ రెండింటికి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారేమో ఎవరు వచ్చినా వీటిని తీసేయలేనంతగా దీనికి Yes. అమెండ్మెంట్ జరిగిపోయిందని చెప్పేశారు. Hmm. ఈయనేమో నేను అవేవి తీయను, అంత మించి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయిపోయింది. సో ప్రజలు ఏమనుకుంటారు, ఉమ్, తక్కువ ఇచ్చేవాడు దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు వెళ్ళడం బెటర్ కదా. ఉమ్, ఎక్కువ ఇస్తా అన్నాడు, ఉమ్, వెళ్ళాడు, ఏమైంది, ఉమ్, బిస్కెట్ అయింది. ఎందుకు బిస్కెట్ అయింది, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉమ్, మీ దగ్గర ఒక ఎంప్లాయీ పనిచేసేవాడు, 10,000 జీతం, ఉమ్, వాడితో నాకు పని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పని ఉంది. ఉమ్, నేను వాడికి ఏం చెప్తా, అరే నా దగ్గరకు వచ్చాను 20,000 జీతం ఇస్తాను చెప్తాను. ఉమ్, నా దగ్గరకు వచ్చాడు 20,000 జీతం అన్నా, నేను వచ్చేటప్పుడు నాకు ఇంకోటి దొరికేశాడు 15,000కి, నేను వాడిని పెట్టేసుకున్నా. ఉమ్. అప్పుడు ఈడేమయ్యాడు, బఫున్. అంతే కదా. ఆడ జీతం ఉద్యోగం బాయ్, ఉమ్, ఇక్కడ బాయ్. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా అంతే. ఉమ్, అక్కడ ఇచ్చేవాడు బాయ్, ఇక్కడ ఇవ్వడు బాయ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయలేం. దిస్ ఈస్ ఆల్ సైకలాజికల్ గేమ్. దట్స్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్. ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇట్స్ వైటల్ అండ్ కీ రోల్ ఉమ్. ఇన్ ద ఎలక్షన్స్. ఓకే. చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఉమ్, సోషల్ ఇంజనీరింగ్ అనేది. ఉమ్, సైకలాజికల్ మైండ్ గేమ్ లేనిది సొసైటీ లేదు. ఉమ్, నువ్వు కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ప్రజెంట్ గవర్నమెంట్కి వస్తే, ఉమ్, నాకు తెలిసినంత వరకు ఇంకొక హార్డ్లీ 6 months 1 year నడుస్తుంది. దాని తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఎన్డీఏ Entry టేకప్ government. చేసేస్తుంది. ఎస్, ఉమ్. ఎన్డీఏ టేకప్ చేస్తే చేస్తుంది. ఎన్డీ టేకప్ చేసిన ఎన్డీలో భాగస్వాములే కదా అందరూ. భాగస్వాములు అంటే వీళ్ళని ఎగ్జిట్ చేస్తారు. ఎవరిని ఎగ్జిట్ చేస్తారు? మీరు మహారాష్ట్రలో శివసేన పరిస్థితి ఏమైంది, ఉమ్. సేమ్ టు సేమ్. ఇప్పుడు ఎగ్జిట్ చేయడానికి ఎవరున్నారు ఇంకా? ఏముందండి, టీడీపీ మొత్తం అంతా, టీడీపీ అండ్ జనసేన మెర్జ్ విత్ ఎన్డీఏ ఉమ్, అంటే బీజేపీ. ఉమ్. దట్ ఇస్ మ్యాటర్. అక్కడ బీజేపీ సో ఏమవుతుంది, మహా అయితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, CM డిప్యూటీ సీఎం నుంచి సీఎం అవుతారు. సీఎం అవుతాడు అంతే. కానీ ఉండేది వీళ్ళే, ఇటు నుంచి అటు పోతారు. అంతే, ఉండేదంతా వాళ్ళే. వాళ్ళే, అదే రాష్ట్రం, అంతే. అదే ప్రజలు, అదే మోసం. అంతే మోసం, అంతే. ఉమ్, అంతకుమించి ఏం లేదు. ఉమ్. ఇంకేముంది అక్కడ. సో కూటమి మాత్రం 1 year లో చీలిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోతారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతారు. Yeah. సో ఇప్పుడు ఆయన కామెంట్ లేదు అనే మీనింగ్ కూడా అదేనా మరి? అంతే కదా మరి. ఆయన డైరెక్ట్ గా అలా చెప్పకుండా ముందు నుంచే ఆయన హెచ్చరించుకుంటూ వస్తున్నారు. అంతే. ఉమ్. సో ఇంత అర్థం ఉందా కామెంట్లు వెనకాల? ఖచ్చితంగా ఉందా, లేకపోతే ఎందుకు చెప్తారు చెప్పండి. ఉమ్. ఏంది అంటే ఈ కామెంట్ల వెనకాల జరిగేది ఇదే అని మీకున్న క్లారిటీ ఏంది? క్లారిటీ అంటే బీజేపీ వాళ్ళతో ఉన్న సత్సంబంధాల వల్ల వాళ్ళ డిస్కషన్, ఇప్పుడు మీరు నేను ఎట్లా డిస్కషన్ చేసుకుంటుంటామో, ఉమ్, సో వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు కదా, ఉమ్, వాళ్ళలో ఇంటర్నల్ అదే వేగుల వారి సమాచారాల ప్రకారము ఉమ్, వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ శివసేన ఏ విధంగా అయితే మహారాష్ట్రలో ప్లాన్ ఉందో ఉమ్. అలానే ఆంధ్రాకు కూడా వీళ్ళు ప్లాన్ డిజైన్ చేస్తున్నారు అని తెలిసింది. అటువంటి సమాచారం వేగుల వాళ్ళ ద్వారా మీకే తెలిసినప్పుడు ఉమ్. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి సీఎం తెలుసు. చైర్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చంద్రబాబు తెలుసు. నాయుడు గారికి తెలీదా? వాళ్ళకు కూడా తెలుసు. తెలిసినా కూడా ఏం చేయలేని ఏం పరిస్థితి. చేయగలుగుతారు చెప్పండి. తెలిసినా ఏం చేస్తారు వాళ్ళు? నరేంద్ర మోడీని కాదని చెప్పి ఢీ కొట్టగలుగుతారా? మొన్న మీరు చంద్రబాబు నాయుడు స్పీచ్ చూసారా? ఇదే నరేంద్ర మోడీని తిట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు, సార్ తేరా స్కూల్ మేరా స్కూల్ ఏకీ హై సార్, యువర్ స్కూల్ మై స్కూల్ ఈ సేమ్ టు సేమ్, వీఆర్ సేమ్ టు సేమ్ అంటున్నాడు ఆయన. అయిపోలే అక్కడే మీకు.